నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా గాజువాకలో పలు సేవా కార్యక్రమాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్బుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పి గణబాబు అన్నారు. గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. దీనికి పెట్టుబడిదారులందరూ సానుకూలంగా స్పందించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ పరిశ్రమవేత్త ముందుకు రాకపోవడంతో గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతి యువకులకు ఉద్యోగాలు లేక ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. గత 4 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సదస్సు ఏదైతే దావోస్లో జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ టీం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలాగే మినిస్టర్ సెక్రటరీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని గత 5 ఏళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే. కొత్త స్టేట్లో 14 నుంచి 19 వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే 3 సమ్మిట్స్ పెట్టుకున్నాం. ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి, వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి చూశారు, మొట్టమొదటి ఏడాది మరలా 2024లో ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక. వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం, అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా, టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడుతూ ఉంది. ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని, ఒకవైపు ఫార్మా, మెడికల్ డివైజెస్ కానీ, టెక్నికల్ టెక్స్టైల్, రైల్ కాంపోనెంట్ కానీ, అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విస్మెన్, ఆర్లికాన్, యాంగ్స్టిస్టర్స్, స్విస్ టెక్స్టైల్స్ సిఇఓస్తో కానీ, అదేవిధంగా అనేక మంది రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరినీ కూడా, ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేయటం. అదేవిధంగా మార్క్ సంస్థ ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో ఒకటైనటువంటిది, డెన్మార్క్కి సంబంధించిన మార్క్స్ కంపెనీ వాళ్ళతో విశాఖలో కానీ
విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంతో పాటు సెయిల్లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న దీక్షా శిబిరాన్ని శైలజానాథ్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. 11,000 కోట్లు మంజూరు చేశామని చెప్తున్న నేతలు ప్లాంట్ పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్ కు రాజకీయ రంగు పులిమే కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దావోస్ వెళ్లి ఏదో సాధించేశామని చెప్పుకుంటున్న నేతలు మన ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. ఉద్యమాన్ని అనగద్రొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. సెయిల్లో విలీనం చేసేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, ఎంపీల పైన ఉందని అన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళం. నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా, ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలామంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఆ ప్రకటన వచ్చినప్పుడు భయం వేసింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పే ఉంటే వీళ్ళిచ్చే 11,000 కోట్ల రూపాయలు దేనికి పనికొస్తాయి? మేము సాయం చేసినాం, మీకు చేత కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పి ఒక కార్యక్రమానికి ఇదేమన్నా ఒక ఆలోచన అనే ఒక భయం నాకు వచ్చింది. ఇట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైంది కలిసి కూడా. నిజంగా ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని చాలా తక్కువ ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో అత్యంత శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకేమి పాలిటిక్స్ మాట్లాడడంలే, మాకు కూడా ప్రేమ ఉంది, ఇందులో మా విశ్వాసం ఉంది, ఈ ఫ్యాక్టరీలో మా నమ్మకం కూడా ఉంది. ఇది మా నమ్మకానికి, విశ్వాసానికి, ఆత్మగౌరవానికి దెబ్బొచ్చే సమస్య కాబట్టి ఇద్దరు కూడా బాధపడతాయి. ఎక్కడ అనంతపురం, ఎక్కడ విశాఖపట్నం స్పష్టంగా అడగాలి. ఈ రోజున వీళ్ళందరూ ఏదో ఒక రోజున వీళ్ళు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఏదో కార్మికుల కోసమో లేకపోతే మీడియాలో మాట్లాడడం కోసమో 4 మాటలు మాట్లాడిపోతే లాభం లేదు. నేను చూసావు ఆయన, ఉద్యోగాలు మానేయండి, మీకు ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి అని ఒక ఆయన చెప్పాడు. బహుశా ఎంపీనో ఎమ్మెల్యే అనుకుంటా, ఎంత సింపుల్గా చెప్పాడు. నేను రాజీనామాలు చేయమని కోరు, రాజీనామా చేసినాక మీరేం పనికి వస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటేనే ఏమైనా మాట్లాడతారు, మాట్లాడండి. మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పడం చాలా ఈజీ. నిజంగా మీకు అంత దమ్ము తాహతుంటే ఈ 30,000 కోట్ల అప్పుని మీరే తీసుకొని మాఫీ చేయించండి. అట్లాగే ఇది పని చేయడం కోసం, ఎందుకంటే మీరు గమనిస్తాం, నిన్న దావోస్ చాలా మంది పోయి వచ్చారు. 10,000 ఉద్యోగాలు వస్తాయి, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి ఒక్కరికి చేతులు కలపడము, కాఫీ తాగడమే. ఏం వస్తాయో ఏం రాదో తెలియదు. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. 20,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ సామ్రాజ్యం ఇది. కానీ క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి, ఎట్లా పోటీ ఇవ్వడమని చెప్తారు మీరు? 10,000 కోట్లు ఇచ్చి ఎక్కడ పోటీ పడాలి మేము? ముడి పదార్థానికే 2-3 వేల కోట్ల తేడా, 2-3 వేల రూపాయలు తేడా వస్తూ ఉంటే టన్నుకు
ఎంత గొప్ప స్టీల్ అయినా సరే వినియోగదారుడు ఎట్లా కొంటాడు? 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి ఎట్లా కొంటాడు? ఇది కామన్ సెన్స్ కి సంబంధించింది కదా. కనుక ఈ ప్రాంత నాయకుల్ని కోరుతా ఉన్నా నేను, మీ ప్రభుత్వాలతో మీ పార్టీలతో మాట్లాడి తక్షణం ఈ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్, అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చున్నారు. ఏపీలో విద్యా వ్యవస్థను చక్కదిద్దుతూ రాష్ట్రానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న మంత్రి నారా లోకేష్ గొప్ప నాయకుడని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. తన యువగలం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయంలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి 1 కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం 3 కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ 1 కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారి కార్యకర్తలందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా గాజువాకలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 73వ వార్డు సనత్ నగర్ కూడలిలో గాజువాక తెలుగు యువత అధ్యక్షుడు బలగా బాలునాయుడు మాట్లాడుతూ భారీ కేక్ ను కట్ చేసి అనంతరం 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలునాయుడు మాట్లాడుతూ ఒక డైనమిక్ యువ నాయకుడి చేతిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బలంగా ఉందని అన్నారు. తన యువగలం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారని కొనియాడారు. వార్డు తెదేపా అధ్యక్షుడు గొలగాని రమణ, సీనియర్ నాయకులు మొల్లి ప్రకాష్, పంపన శ్రీను, ముత్యాలమ్మ, గురందాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి యువత ఏదైతే మన తల్లిదండ్రుల పేరా లేదు మన సొంత కాలం మీద నిలబడాలన్న మీమాంసలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని
చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎన్టీ రామారావు గారి పేరు కానీ లేకుండా ఈరోజు తన స్వయం శక్తితో ఈరోజు యువతకి ఒక రోల్ మోడల్గా ఉన్న టోకెన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బలగా బాలునాయుడు గారు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భముగా అక్క చెల్లెలకు చీరలు పేరు కనబడింది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరున్నారంటే ఈరోజు ఇంకో 40 నుంచి 50 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ బరువుని మోసే నాయకత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించారు. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే విమర్శకులకి తన పదునైన భావజాలంతో ఈరోజు సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీకి దాదాపు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పైచీలకు పాదయాత్ర చేసి ఈరోజు రాష్ట్రంలో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన నారా లోకేష్ బాబు గారికి గాజువాక తెలుగు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు పార్టీ బలోపేతమై అధికార పీఠాన్ని చేర్చుకునేలాగా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ గత నుంచి ఉంది అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తయారయ్యే స్టీల్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కునేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ భూములు రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయని వారిని స్టీల్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని 77,000 కోట్ల లోన్ తీసుకువచ్చని తెలిపారు. మనకు ఇక్కడికి ఇవ్వగలిగితే సుమారుగా 70-75,000 ఈఎంఐకి 450 కోట్లు ఇవ్వాలి. మన థ్రిఫ్ట్ సొసైటీకి 60-65 కోట్లు మొత్తం గట్టి కలిపి 1000 కోట్లు అవుతుంది. మనం 7.5 డేస్కి వెళ్ళగలం. దానికి అధికారులు కలిపి మంచి స్టాఫ్ అంతా కూడా రిటైర్ అయిపోయారు. ఇక రాబోయే ఇప్పుడు ఈ జరుగుతున్నవన్నీ కూడా ఏంటంటే టెంపరీ మెజర్స్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని మనం ఇప్పుడు ఈ జరుగుతున్నవన్నీ కూడా ఏంటంటే టెంపరీ మెజర్స్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని మనం పేషెంట్ డిశ్చార్జ్ అవ్వాలి. అది మనం అంతా కోరుకుంటాం. ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈరోజు స్టీల్ ప్లాంట్కి వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అయోధ్యరామ్ గారు, ఆదినారాయణ గారు, తర్వాత వచ్చేసి మంత్రి రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, వీరందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఎలా తీసుకువెళ్ళాలన్న దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు, మేం కావచ్చు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి, తర్వాత వచ్చేసి సెయిల్లో విలీనం చేయాలి. ఈ 2 డిమాండ్లు. కానీ ఈ 2 డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడకుండా 11,440 కోట్లు మీకు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము ఈక్విటీ క్యాపిటల్గా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలన్నది ఇప్పుడు, అందుకనే ది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను నేను. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్, వీరందరూ కలిసి వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి. ఇందులో ముఖ్యంగా 10,300 కోట్లు, 11,400 కోట్లు ఫైనల్గా ప్లాంట్ని టోటల్గా రివైవ్ చేయాలి. అందుకనే నేను ఏమన్నా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద, అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద వాళ్ళకున్న బాధ్యత. దీనికోసం ఏం చేయాలి అన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆగస్టుకంతా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ రెడీ చేయమన్నారు. దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫుల్ కెపాసిటీలో పనిచేయించడం, తర్వాత ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక 1000 మంది, ఆ తర్వాత త్వరలోనే ఒక 3,000 మంది. ఎప్పుడైతే మీరు 7.3, 7.5కి వెళతారో మనకు మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం వెంటనే రిక్రూట్మెంట్ ఒకటి చేయాలి. తర్వాత మన ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి.
తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టులు ఉంటే ఒకటి కూడా లేదు. తర్వాత సుమారుగా ఐ థింక్ 64 CGMలు ఉన్నాయి, అందులో ఐ థింక్ 6 ఉన్నాడు అనుకుంటాను. సో ఈ విధమైన పరిస్థితులలో CMD కూడా లేరు ఫుల్ ఫ్లెడ్జ్. కాబట్టి పూర్తిగా ఈ స్టీల్ గురించి తెలిసిన వ్యక్తిని CMDగా ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఆ తర్వాత ఈ పోస్టులు ఫిల్ చేయాలి, ఎందుకంటే అనుభవజ్ఞులు కావాలి. తర్వాత చేసిన మెటీరియల్, ప్రొడక్షన్ చేసిన మెటీరియల్ సేల్స్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకనే మేము ఏమడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చి అమరావతిలో మీరు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మా వైజాగ్ స్టీల్ అన్నది మీరు అష్యూర్డ్గా కొనుక్కుంటామన్నది ఒక అష్యూరెన్స్ ఇవ్వండి మాకు. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ మేము కొనుక్కుంటాం, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో తర్వాత మీ దగ్గర నుంచి తీసుకుంటున్నామన్న ఒప్పందం ఒకటి చేయండి. సో దట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిందంతా, ఇక్కడ తయారు చేసిన స్టీల్ అంతా కూడా మనకు అష్యూర్డ్ మార్కెట్, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలన్నది మేమందరం కోరుకుంటున్న విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న ఒక కార్యాచరణ కూడా అందరం తయారు చేసి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములు మీరు బ్యాలెన్స్ షీట్లో చూస్తే 82 నుంచి 86 కోట్లు మాత్రమే దీని విలువ. అది రాష్ట్రపతి గారి పేరులో ఉంది. దాన్ని గనక మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇప్పుడున్న రేట్ ఐ థింక్ 3 కోట్లు ఎంతో ఎకరం. ఓకే, సో కనీసం మనకు 75 వేల కోట్ల రూపాయల మనకు ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని బ్యాంకుల్లో చూపించి మనం ఇంకా డబ్బు తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన సింపుల్ సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కార్యాచరణ ఒకటి తయారు చేసి ప్రభుత్వాన్ని, ఐ థింక్ కుమారస్వామి గారు కూడా వస్తారని విన్నాను నేను, వారు కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వస్తారు. అప్పటికి మనం ఏం చేయాలి అన్నది ఒకటి సాలిడ్ గా తయారు చేసి ఆయనకి ఇవ్వగలిగితే, మరి ఆ రోజు ఆయనతో చర్చించి వారు కనుక ఇంకా కొన్ని ప్రకటనలు చేయగలిగితే ఫైనల్ గా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఆ తర్వాత ఇది లాభాల బాటల్లో నడవాలి అన్నది మన అందరి కోరిక. ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు పార్వతీపురం జిల్లా పోలీసులకు 20 బారికేడ్లను వితరణ అందజేసి జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్ లో ట్రాఫిక్ సమస్య, మార్కెట్ సమస్య ఎక్కువ అవడంతో ఏ విధంగా రోడ్డు సేఫ్టీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచనల మేరకు ట్రాఫిక్ బందోబస్తు, క్రౌడ్ కంట్రోల్ కి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది జిల్లా అడిషన్స్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పాపారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఫామ్ అయిన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత పాపులేషన్ కానీ, ఆఫీసర్స్ మూవ్మెంట్ కానీ, మార్కెట్ కానీ, ట్రాఫిక్ కానీ పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలు కూడా ప్రజలకి ఎక్కువ కారణంగా మనము ఏ విధమైనటువంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని ఆలోచన చేశాము. పార్వతీపురం మన్యం జిల్లా గౌరవ ఎస్పీ గారు మాధవరెడ్డి గారి సూచన మేరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారు మాధవరెడ్డి గారి ముందుకు వచ్చి మాకు 20 స్టాపర్స్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టాపర్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు వాటి ఇనాగరేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు క్రౌడ్ కంట్రోల్ కోసం కానీ, యాక్సెస్ కంట్రోల్ కోసం కానీ, బందోబస్తులో కానీ, ట్రాఫిక్ కోసం కానీ, తర్వాత డైవర్షన్స్కి కానీ అన్ని విధాలుగా అవి ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాము. సో ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ తరఫు నుంచి ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారికి, ఎస్పెషల్లీ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల్లో పాడి పశు సంపద వృద్ధి చెంది పాడి రైతులు ఆర్థిక పరిపుష్టి చెందాలన్నదే ప్రభుత్వ ఆశయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం సీతానగరం మండలం కృష్ణరాయపురంలోని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పశు పోషణతో జీవన ప్రమాణాలు పెంపొందించేందుకునే విధంగా ప్రభుత్వం వివిధ పథకాలతో పాడి రైతులకు ఊతమిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏడాది 390 వరకు గోకులాల షెడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తామన్నారు. పశు కిసాన్ రుణ కార్డులను అందజేసి 1,60,000 వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా పశు పోషణ నిర్వహణ, పశు గ్రాసాలు కొరకు 0 వడ్డీతో రుణాలను అందిస్తున్నామని వెల్లడించారు. సహాయక సంఘ సభ్యులకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనుగోలుకు 30,000 వరకు ఆర్థిక సాయాన్ని అందజేసి మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చేయూతనందిస్తున్నామన్నారు. రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాడి రైతులపై భారం పడకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించి పశువులకు, జీవాలకు ఉచితంగా టీకాలను వేస్తున్నారన్నారు. పశుగ్రాస క్షేత్రాలను నిర్వహించేందుకు రైతులు ముందుకు రాగా తక్షణమే మంజూరు చేయగలన్నారు. వెంకట సాగరం నుండి రామ్ కోనేరు వరకు అక్రమాలను తొలగించి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరగా రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు బలక శ్రీరాములు నాయుడు, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, సర్పంచ్ అన్నం నాయుడు, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీఓ త్రివిక్రమ్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ధీనా కుమార్, డాక్టర్ కత్తుల ప్రసాద్, పశు వైద్యులు డాక్టర్ రామారావు, చక్రధర్, జానకిరామ్, గ్రామ సచివాలయ వైస్ పశు వైద్య సహాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రెగ్యులర్ గా ఉన్నటువంటి పశు సంపదకి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన ఉపాధి హామీ పథకంలో మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉదాహరణకి మన పశువులకు సంబంధించిన పశు గ్రాసం పెంచుకోవచ్చు, గొర్రె పిల్లలు పెంచుకోవడానికి కానీ, లేదంటే ఆవులకి గోకులం షెడ్లు కూడా ఇంచుమించుగా 390 దాకా ఈ సంవత్సరం మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ గోకులం షెడ్స్ ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత కూడా ఇంకొంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది పశువులకు సంబంధించినటువంటి కూడా ఉపాధి హామీలో మనం ఎన్నో పథకాలు వినియోగించుకోవచ్చు. దాన్ని విరివిగా మనం ప్రచారం కూడా చేస్తున్నాము. ఏదైనా దానికి సంబంధించిన మీకు అవసరాలు ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ అంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఎవరున్నారు వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే ఏపీఓ ఏపీఓ లేరా ఫీల్డ్కి వెళ్ళారు. సో వెటర్నరీ అసిస్టెంట్ కానీ మీరు సంప్రదించండి. అవి మనం ఎక్కువగా మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి డ్వాక్రాలో అంటే ఎస్హెచ్జి మహిళా సంఘాలకు కూడా మనం శ్రీనిధి తక్కువ వడ్డీకి మనం అంటే ఇంచుమించుగా 0% వడ్డీకి లోన్ ఇస్తాం. అంటే పశువులు కొనుక్కోవడానికి కానీ, లేదంటే గొర్రె పిల్లలు కొనుక్కోవడానికి కానీ మనం 30,000 రూపాయలకి లోన్ ఇస్తున్నాము. వాటిని మనం కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే ఎవరి దగ్గరైనా ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే 1,60,000 వరకు బ్యాంక్ వాళ్ళు ₹1 అంటే మనకి ఏమంటారు మార్టిగేజ్ కానీ, పొలం కానీ పూచికత్తు చూపించుకోకుండా మనం పశువుల్ని మెయింటైన్ చేయడానికి అంటే వాటి దానా కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు 1,60,000 వరకు మంజూరు చేస్తారు. అంటే ఒక ఆవుకి కానీ ఒక గేదెకి కానీ వాళ్ళు 30,000 చొప్పున మనకి 1,60,000 వరకు గరిష్టంగా మంజూరు చేయాలి. అది ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా. దాంట్లో వడ్డీ 0, ఒక ఏడాది లోపల మనం చెల్లిస్తే 0% వడ్డీ. సో ఈ కార్యక్రమాన్ని కూడా మనం వినియోగించు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొండేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా గాజువాకలో పలు సేవా కార్యక్రమాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.